సిద్ధార్థ్ అభిమన్యు ఒక మాస్టర్ మైండ్. ధ్రువ మైండ్ని బ్రేక్ చేయడానికి తన క్లోజ్ ఫ్రెండ్ని చంపేస్తాడు. అంత ప్రెషర్లో కూడా ధ్రువ తన ఎమోషన్ని పక్కన పెట్టి ఒక సూపర్ కంప్యూటర్ లాగా సిద్ధార్థ్ యొక్క నెట్వర్క్ని సైలెంట్గా కిల్ చేస్తాడు. దీన్నే సైకాలజీలో కాగ్నిటివ్ డిఫ్యూజన్ అంటారు. అంటే నీ లోపల ఉన్న ఆవేశాన్ని నువ్వు బయట చేసే ఎగ్జిక్యూషన్ని రెండు సపరేట్ చేయడం. దీన్ని ఒక్కటి నువ్వు మాస్టర్ చేస్తే ఈ ప్రపంచంలో ఎంత పెద్ద ఛాలెంజ్ ఎదురైనా సరే ఎమోషన్ని లోపల దాచుకొని ఎగ్జిక్యూషన్ని మాత్రం ఒక మిషన్ లాగా చేస్తావు. ఇదే మైండ్ సెట్ మనకి యానిమీ క్యారెక్టర్స్లోని అటాక్ అండ్ టైటన్లో లెవై అకర్మెన్లో కనిపిస్తుంది. తన ముందే తన సోల్జర్స్ చనిపోతున్నా లెవై ఎలాంటి ఎమోషన్కి లోన్ అవ్వకుండా డైరెక్ట్గా బీస్ట్ మీదకి దూకుతాడు. లెవై కంట్లో నుంచి ఒక్క చుక్క కన్నీరు కూడా రాదు. అతని ఫోకస్ అంతా బీస్ట్ టైటన్స్ యొక్క మెడలు ఎలా నరకాలని దాని మీద మాత్రమే ఉంటుంది. నీ బిజినెస్లో ఎంత పెద్ద లాస్ వచ్చినా లేదా నువ్వు ఫ్యూచర్లో ఎంత పెద్ద టార్గెట్ని కొట్టాలనుకున్నా నువ్వు ఒక ధ్రువ లాగో ఒక లెవై లాగో మారాల్సిందే.